కుంటనిలా కాజేశారు. రికార్డులు తారుమారు. ఒకే రోజు 2 రకాల మ్యాప్లకు అంగీకారం అట. కొత్తకుంట ఎఫ్టీఎల్ వ్యవహారంలో ఇంజనీర్ల లీలలెన్నో. ప్రభుత్వానికి చీఫ్ ఇంజనీర్ ఒక నివేదిక ఇచ్చిండట. దొంగలు బయటపడ్డారు కాబట్టి నివేదిక ఇచ్చిండు. బయటపడనివన్నీ దొరికితే దొంగ, బయటపడ్డది కొత్తకుంట కాబట్టి ఇక చీఫ్ ఇంజనీర్ వాస్తవాలని బయటపెట్టక తప్పదు. బయటపడనివన్నీ కోమటికుంట సంగతి ఏంది, మూసాపేటలో ఉన్న అదేంది, 2 చెరువుల మైసమ్మ కుంట సంగతి ఏంది, ఇట్లా మేము వెలుగులోకి తెచ్చిన ఈ బంధం కొమ్ము చెరువు సంగతి ఏంది, అమీన్పూర్లో ఉన్న బయోడైవర్సిటీ లేక్ పెద్ద చెరువు సంగతి ఏంది, ఇట్లా ఎన్నున్నాయి. కొన్ని పదుల సంఖ్యలో ఉన్న చెరువుల మీద మేము వీడియోలు చేసినాం. మరి వాటి సంగతి ఏంది? ఎఫ్టీఎల్ని మార్చి, బఫర్ని మార్చి, మ్యాప్లను మొత్తం మార్చేసి, గిడ బాచుపల్లి దగ్గర ఉన్న కోమటికుంట చెరువునైతే అధికారులు ఒక్కొక్కడు 2 కోట్ల రూపాయలు తీసుకొని వాసవి విజయ్ కుమార్ చెప్పినట్టు ఆడి మొత్తం రిపోర్ట్నే మార్చిపడేసారు. అంటే చెరువు ఈడుందనుకోండి, అనామాతం ఎత్తి ఇడ పెట్టిరు. అవుతుందా? ఇప్పుడు నీ ఇల్లు గూగుల్ మ్యాప్లో ఈడు ఉండాలి, ఇట్లా వేపి ఈడ పెట్టిరు. ఉంటుందా అట్లా? ఎవడన్నా చెరువు యొక్క మ్యాప్ని మారుస్తాడా? మార్చిరు. చెరువు యొక్క మ్యాప్ను సేమ్ ఈడ ఈ మైసమ్మకుంట చెరువును అట్లనే మార్చిరు. మరి ఇట్లాంటి వాటిలో ఎందుకు బయటికి రావు? సరే అది పక్కన పెడితే ఇదేంది, ఇది ఏం కుంట, ఇది కొత్త కుంట. మొన్న మనం వెళ్ళిన వర్టెక్స్ వర్మ అనేటోడు ఉన్నాడు కదా దొంగ, ఆ దొంగ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ అందరినీ దగ్గరికి చేసుకొని ఏదైతే 340 ఎకరాల్లో ఒక భారీ వెంచర్ నిర్మాణం చేస్తున్నాడో, దాదాపు ఒక 50-60 వేల కోట్లు సంపాదించడానికి, ఆ వెంచర్లో కబ్జా చేయబడ్డ చెరువే కొత్తకుంట చెరువు. మనం లొకేషన్కి వెళ్ళినాం, వాస్తవాలు బయటకు పెట్టినాం. ఇది ఒక్క కొత్తకుంటే కాదు, పక్కనే సూరన్ చెరువు అని ఇంకొక చెరువు ఉంది, దాన్ని కూడా లేపేసిండు. మరి దాని గురించి ఎందుకు రాయారు? ఇది బయటపడ్డది కాబట్టి రాస్తున్నారు. దాని పక్కనే ఆనుకొని ఉన్న ఈ సూరన్ చెరువు మొత్తం టిప్పర్లతో మట్టి పోసి మొత్తం పూడ్చిపడేసిండు. దాదాపుగా 50% పూడ్చేసిండు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడారు? కొత్తకుంట ఎఫ్టీఎల్ వ్యవహారంలో ఇంజనీర్ల లీలలెన్నో. ప్రభుత్వానికి చీఫ్ ఇంజనీర్ నివేదిక. రికార్డులు తారుమారు చేశారు. ఒకే రోజు 2 రకాల మ్యాప్లకు అంగీకారం తెలిపారు. నిరభ్యంతర పత్రం అంటే ఎన్ఓసి జారీకి సంబంధించిన రికార్డులు సూపరింటెండెంట్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ కార్యాలయాల్లో లేకుండా చేశారు. అయితే కార్యాలయాల్లో అవి లేవు కానీ రియల్ ఎస్టేట్ సంస్థ వద్ద మాత్రం ఉన్నాయట. చూడండి ఎంత భయంకరంగా ఉన్నదో. ఆఫీసులో లేదట, గవర్నమెంట్ ఆఫీసులో ఎవడైతే ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వాడు వర్టెక్స్ ఉన్నాడో వాళ్ళ దగ్గర ఉన్నాయట. ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు ఎన్ఓసికి సిఫారసు చేసే డివిజన్తో సంబంధం లేకపోయినా సంతకం చేసి పంపడమే కాకుండా మళ్ళీ ఆ ఎన్ఓసిని రియల్ ఎస్టేట్ సంస్థకు పంపించారు. ఎన్ఓసి ఇచ్చినప్పటి నుంచి ఏడాదిగా విధులకే రావట్లే. ఇంకో డివిజన్కు బదిలీ చేస్తే అక్కడ జాయిన్ కాలే. ఎన్ఓసి జారీ చేయవచ్చని చీఫ్ ఇంజనీర్ క్లారిఫికేషన్ ఇస్తే ఇందుకు సంబంధించిన రికార్డులు కూడా సిఈ కార్యాలయంలో లేవు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మాంకాల్ గ్రామంలోని కొత్తకుంట వ్యవహారంపై హైదరాబాద్ చీఫ్ ఇంజనీర్ దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు. కొత్తకుంటను రాసిచ్చేశారు శీర్షికతో ఈ నెల 12వ తేదీన ఈనాడులో వచ్చిన కథనంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్, ఈ శాఖ అదనపు కార్యదర్శి హైదరాబాద్ చీఫ్ ఇంజనీర్ను కోరారు. ఈ మేరకు దర్యాప్తు పూర్తి చేసిన సిఈ బుధవారం ఒక నివేదిక ఇచ్చారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఆ నివేదికలో లాంటెక్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ చేసిన సర్వే ప్రకారం కొత్తకుంట ఎఫ్టీఎల్ 8 ఎకరాల 28 గుంటలు. ఈ మ్యాప్ పైన ఏఈ గంగరాజు, డిఈ జగదీశ్వర్, ఈఈ బన్సీలాల్ సంతకాలు చేశారు. 2024 జూన్ 19వ తేదీన అప్పటి ఏఈ గోవింద్ నాయక్ ఆ ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు కొత్తకుంట ఎఫ్టీఎల్లో సీసీ డ్రైన్ నిర్మాణం జరుగుతున్నట్టు గుర్తించి పోలీసులకు కంప్లైంట్ చేసిండు. ఎఫ్ఐఆర్ కూడా అయింది, మనం గతంలో చూపించినాం. తర్వాత హైడ్రా కమిషనర్ సూచన మేరకు 2025 ఫిబ్రవరి 8వ తేదీన నీటిపారుదల హైడ్రా అధికారులు పరిశీలించి ఆ సీసీ డ్రైన్ను తొలగించారు. తర్వాత ఏమైంది? వాడు దర్జా గడతనే ఉన్నాడు కదా. ఇగో అయితే తనకు 12 ఎకరాల 32 గుంటలకు ఎన్ఓసి ఉందని భూ యాజమాన్య ప్రతినిధి డాక్యుమెంట్లు చూపించిండు. ఈ డాక్యుమెంట్లు పరిశీలించగా ఎన్ఓసిలో ఎఫ్టీఎల్ 2 ఎకరాల 3 గుంటలు రికార్డు కాగా ఆ రికార్డు ప్రకారం 8 ఎకరాల 28 గుంటలుగా ఉన్నది. మా కార్యాలయంలో ఉన్న రికార్డుల ప్రకారం దరఖాస్తుదారు పివి రాజారత్నం ఎస్సీ కార్యాలయంలో కానీ హైదరాబాద్ ఇరిగేషన్ డివిజన్ 1 ఈఈ కార్యాలయంలో కానీ ఎన్ఓసికి దరఖాస్తు చేయలే. ఎస్సీ దరఖాస్తుదారైనటువంటి రాజారత్నంకి రాసిచ్చినట్టుగా చెబుతున్న లేఖలో పేర్కొన్న నెంబర్ను పరిశీలిస్తే
అవుట్వార్డ్ రిజిస్టర్లో ఎంట్రీ ఉంది కానీ ఈ లేఖ మాత్రం లేదు. సబ్ డివిజన్ కార్యాలయంలో ఉంటే తెప్పించాం. 2024 జూలై 19వ తేదీన రాసిన ఈ లేఖలో అంతకు ముందు రోజు అంటే 18వ తేదీన సిఈ నుంచి వచ్చిన మెమోను ప్రస్తావించారు. అయితే ఇన్వార్డ్ రిజిస్టర్లో ఇందుకు సంబంధించిన వివరాలు ఏమీ లేవు. ఈ కాపీని కూడా సబ్ డివిజన్ కార్యాలయం నుంచి తెప్పించాం. ఇట్లా మొత్తం దొంగలంతా కలిసి కూర్చొని ఆ చెరువును మొత్తం లేపవతల పడేసారు. ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. మరి ఎట్లా ఇంకా పనులు జరుగుతాయి? ఇప్పుడు దీనిగా వెంటనే స్క్రీన్ షాట్ తీసి రంగనాథ్ హైడ్రా మీడియా గ్రూప్ అలా పడేస్తాడుగా, అలా పడేసి ఈయనేదో పెద్ద ఘనత సాధించినట్టు మీడియా వార్తలు రాస్తే దాన్ని ప్రచారం చేసుకోవడం ఏందయ్యా బాబు? మీడియాకు అవకాశం లేకుండా, మీడియా వార్తలు రాయకుండా, మీడియాకు అసలు అవకాశం ఇవ్వకుండా మీరు ఆ కబ్జాని ముందుగానే మీరు పసిగట్టాలి. ఎందుకంటే రాజ్యం మీ చేతిలో ఉంది, అధికారం మీ చేతిలో ఉంది. ఏమంటాడు, మొన్న ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆంధ్రప్రభ వాళ్ళకి, ఆమె కూడా గమ్మత్ అడుగుతుంది. మీడియా అట హడావుడి చేయొద్దట, మీడియా వాళ్ళు హడావుడి చేయొద్దట, ఆయనకు వచ్చి చెప్పాలన్నట. మీడియాకు అవకాశం ఇవ్వకుండా నువ్వు పని పూర్తి చేయాలి ఫస్ట్. ఆ పని చేయడట. మీడియా అట వార్తలు వేయొద్దట. మీడియా పని ఏంది? మీడియా వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడం మీడియా పని. ఆ ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. అసలు ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు ఈనాడుది కాపీ ఉంటుంది కదా, దాన్ని స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లలో పడేస్తాడు. ఇక నేనే సాధించిన అది ఒక పేపర్ ఆయన రాసిందా? మీరు దాన్ని ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారు? ఇది ఒకటే కాదు, కొత్తకుంటకు ఆనుకొని ఉన్న సూరన్ చెరువు మొత్తం మేము అందరం పోయినాం కదా, 20 యూట్యూబ్ ఛానల్లో మేము అందరం కలిసిపోతే మొత్తం వాడు చెరువే పూర్తి చేసిండు. ఆ చెరువుని పూడ్చిన వాళ్ళు వచ్చి చెప్తున్నారు, అన్న మేమే ఇంట్లో పని చేసినాం, రాత్రి టిప్పర్లు పెట్టి మేమే పోసినాం, దాదాపు 30-40 మంది బౌన్సర్లను పెట్టి పని చేయించినాం. మరి అదెందుకు ఎవడు మాట్లాడు? ఇక బతుకమ్మ కుంటది ఒకటి తయారు చేసినట్టు ఇంతకుముందు ముళ్ళ కంచెలు ఉన్నదాన్ని జర నీట్గా చేసి చుట్టూ గోడ కట్టి చేసిరు కదా. ఇక రేపు పొద్దున అది ఓపెనింగ్ ఉందంటే ఇక దాన్ని చుట్టూ తిప్పుతున్నారు. ఇక మరి బతుకమ్మ కుంట అట్లా చేసిన వారు కొత్త కుంట ఎందుకు చేయరు? కోమటి కుంట ఎందుకు చేయరు? మైసమ్మ కుంట ఎందుకు చేయరు? ఇంకో కుంట ఎందుకు చేయరు? ఇక బతుకమ్మ కుంట ఎన్ని రోజులు నడిపిస్తారు చూడరు. ఇక మళ్ళా ఎలక్షన్ల దాకా అదే చెప్తారు. ఇక బతుకమ్మ కుంట 2000 చెరువులు ఉన్నారని ఆయన హైదరాబాద్లో, ఒక బతుకమ్మ కుంటే కాదు. మరి ఆ 2000కు పైన చెరువుల పరిస్థితి ఏంది? ఇవాళ హెచ్ఎండిఏ లేక్స్కి వెళ్తే మీరు చూడండి, హెచ్ఎండిఏ లేక్స్ అని గూగుల్లో టైప్ చేసి చూడండి, 10ల సంఖ్యలో ఉన్న చెరువులు అందులోంచి లేపేసారు. అంటే వాటి రికార్డ్స్ కూడా మాయం చేసి పడేసారు. ఈ గవర్నమెంట్ కూడా, ఈ హైడ్రా కూడా. మరి వాటికి ఎందుకు సమాధానం ఉండదు? ఇట్లా ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ వాడికి రాసిచ్చి ఈ ఇంజనీర్లని వాళ్ళని మొత్తంగా ఆ ఉద్యోగాల్లోంచి తొలగించి వాళ్ళ ఆస్తుల మీద రైడ్స్ చేయాలి. ఇప్పుడు ఈ దుర్మార్గులు ఎన్ని కొత్త కుంటకి ఇచ్చిన పర్మిషన్లు ఇంకెన్ని చెరువులకు ఇచ్చినారు? ఎన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఈ రకంగా ఇరిగేషన్ ఎన్ఓసీలు ఇచ్చినారు? ఒకసారి ఆలోచించండి. ఇలా ఒకరిద్దరు మొన్న రీసెంట్గా ఏసీబీకి దొరికిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలా దొంగలు.